ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్నా జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలో యువతకు క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మారయ్య చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మారయ్య మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తితో ముందుకెళ్తూ శరీర దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతూ ఎలాంటి చెడు అలవాట్లకు డ్రగ్స్ ఆల్కహాల్కు బానిసలు కాకుండా స్వయం శక్తితో ముందుకెళ్లడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా చిన్నాను ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరూ చిన్నాను స్ఫూర్తిగా తీసుకొని జన్మదిన వేడుకల పేరుతో దుబారా ఖర్చు చేయకుండా అందరికీ ఉపయోగమైన గ్రామానికి ఉపయోగమైన ఏదైనా పని చేయాలంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన శాలువాతో సత్కరించారు. చిన్నా మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా గ్రామంలో క్రికెట్ నిర్వహించడానికి నేనెంత గర్వహిస్తున్నానని, నన్ను వెలుగు నుండి ప్రోత్సహిస్తున్న గ్రామస్తులకు, నా తోటి మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు నా శక్తి ఉన్నంత వరకు గ్రామ సేవ చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తాళ్లపల్లి వెంకటేష్ మా అన్న ప్రోత్సాహంతో ఈ గ్రామంలో ఇంకా మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహ గౌడ్ తోటి సహచరులతో మరికొందరు పోలీస్ శాఖ సత్యనారాయణ, నాగేష్, సురేష్, నరసింహగౌడ్, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క విలేజ్ సందర్భంగా ఈ యొక్క విలేజ్ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీంతో పాటు ఈరోజు ఈ చిన్న బర్త్డే ఉన్నందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న చిన్న యొక్క బర్త్డే సందర్భంగా. ఇలాంటి యువతని ఎక్కడైనా కానీ ఒక స్పోర్ట్స్లో ఎక్కువ ఎంగేజ్ చేస్తూ ఎలాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా ప్రోత్సహిస్తున్నందుకు మీ ఊరి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీంతో పాటు ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ కాలేజీలు నెంబర్ ఆఫ్ ఒక 10 బీటెక్ కాలేజీలు ఉన్నాయి మేజర్. ఆ బీటెక్ కాలేజీల వల్ల కొద్దిగా వేరే ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున ఏంటంటే ఎలాంటి డ్రగ్స్కు అడిక్ట్ కాకుండా డ్రగ్స్ సంబంధించి ఏమున్నా కానీ వాటి మీద ఫోకస్ చేసి వాటిపైన ఎంక్వైరీ చేస్తూ ఎవరైతే బానిస ఉంటారో వాళ్ళని పట్టుకొని జైలు పంపించడం, తర్వాత ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని కూడా రెడీ హ్యాండ్గా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డ్రగ్స్ సంబంధించి ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడొద్దని మీ అందరికీ నా యొక్క విన్నపం. సెకండ్ వన్ వచ్చే వరకు సైబర్ సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. సైబర్ సంబంధించిన నేరాలు అంటే లోన్ యాప్ అని, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ అని, ఉమెన్ అగైన్స్ట్ అఫెన్స్ సంబంధించినవి. ఇప్పుడు ఏంటంటే వీడియో కాల్స్, అన్నోన్ పర్సన్ ఒక వీడియో కాల్ చేస్తుంటాడు. అలాంటి వీడియో కాల్స్ చేసినప్పుడు మనం అన్నోన్ పర్సన్ అయితే మనం లిఫ్ట్ చేయకుండా ఉండాలి. అవతల ఒక లేడీ న్యూడ్గా ఉండి మన యొక్క ఇమేజ్ పడ్డప్పుడు అలా దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి మనం బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి నేరాలు. ఈ అన్నిటికీ మీరు ఎవరు సెల్ ఫోన్ని ఈజీ మనీ కోసమని లోన్ యాప్ తీసుకోవడం చేయొద్దు. ఒకటి మన షేర్గూడలో మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. షేర్గూడ ఒక అబ్బాయి లోన్ యాప్ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏంటంటే నూయిడ్ ఫొటోస్ పెట్టడం, తర్వాత ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తుంటే తట్టుకోలేకొచ్చి చెర్ల దూకి చనిపోయాడు. ఇటున్నా ఈజీ మనీ అనేది మనకి ఎక్కడి నుంచి రాదు. మనం కష్టపడ్డదే మనం దాన్ని నమ్ముకొని ఉండాలి. కానీ ఈజీ మనీ అనేది ఎవరు ఇస్తారన్నా కానీ మనం దాన్ని నమ్మం. మీకు ఓఎల్ఎక్స్లో ఒకటి లోన్ వచ్చింది, దీనికి సంబంధించింది మీరు ఇట్లా ఇంత పే చేయండి మీకు ఇంత అమౌంట్ వస్తుందని చెప్పడం, ఒక లింక్ ఇవ్వటం, ఆ లింక్ని క్లిక్ చేయటం, తర్వాత దానికి సంబంధించిన మన యొక్క గూగుల్కు ఉన్నటువంటి కనెక్టివిటీ నెంబర్స్ అన్ని వాళ్ళకు వెళ్ళటం, తర్వాత మనకు వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన యొక్క కాంటాక్ట్స్ ఎవరెవరైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాడు ఏం చేస్తుంటాడు, మనకు తప్ప కదిమ మన రిలేషన్ ఉన్న అందరికీ ఈ యొక్క ఫోటోలు పెట్టడం, మార్పింగ్ చేసి ఇవన్నీ చేస్తుంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకోసం సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. దీంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో మీరు పక్కదోవ తప్పకుండా మీకు ఇలాంటి స్పోర్ట్స్కు మీకు ఎంకరేజ్ చేసి మీ విలేజ్ వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నువ్వు కూడా
నెక్స్ట్ రన్నర్ టీం నుంచి కూడా ఇది మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ విష్ణు యాదవ్ చాలా చక్కటి ప్రతి ఒక్క క్రీడలో మంచి చక్కటి ప్రదర్శన కనబరుస్తాడు. విష్ణు యాదవ్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పుడు ముందుగా సార్ గారికి మొదట 3 6లు కొట్టినందుకు భాను గారికి ఒక 500 రూపీస్ చేతుల మీద నా వంతు చిన్న సహాయం. థ్యాంక్ యూ భాను. ఇంకా 10 6లు కొడితే బాగుంటుంది. 3 కొట్టావు. ఓకే, అలా ఆయన కూడా నా వంతు చిన్న సాయం వృత్తాభక్తిగా చాలా మంచిగా కొట్టాను. చాలా బాగా ఆడుతున్నారు సార్. అందరు బ్యాట్స్మెన్ సార్, బెస్ట్ బ్యాట్స్మెన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు. ఇద్దరు ఆడంలో కట్టి చక్కగా ఆడడానికి లాగా చేస్తుండ్రు. అంత అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలి శివ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఉన్న యువత చెడు మార్గంలో పోలేదని సారు గ్రహించాలి. ఎందుకంటే మీరు దాన్ని నిరూపించాలి. నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 20 మంది కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో ఈ డ్రెస్ వేసుకొని ఇబ్రపట్నం మండలంలో ఒక 4 కలిపిన మా వాళ్ళు ఇలా ఖచ్చితంగా క్లాస్ ఉంటాయి. థ్యాంక్ యూ. గట్టిగా సార్లు మనకు ప్రోత్సహిస్తున్నారు, చప్పట్లు కూడా కొడుతున్నారు కలిసి మీరు. అంటే మంచి పనికి ఉపయోగించుతుంది ఆయన. ఈ 10 డబ్బులు సంతోషపడతాం మేము. ఓకే, 10,100 మొదటి బహుమతి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి బర్త్డే అయినా కానీ మరోసారి మాజీ సర్పంచ్ తాళ్ళపల్లి యాదవ్ గారి కుమారులు తాళ్ళపల్లి వెంకటేష్ బర్త్డే కాకుండా కానీ మన తమ్ముడు తాళ్ళపల్లి చిన్న అన్ని సందర్భాల్లో ఏదున్నా కానీ ఆపదున్నా కానీ మొదలు ఎప్పుడు 100 సంవత్సరాలు ఇలాగే జరుపుకొని పిల్లలకు ముందుండి తన వంతు సాయం చేయాలని ఆ యొక్క రాదురా మన ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సార్ గారికి, మారే సార్ గారికి, అలాగే సత్యనారాయణ సార్ గారికి, నాగేష్ సార్ గారికి, అలాగే రామారావు నరసింహన్న గారికి, మహేందర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నువ్వేం చేస్తున్నావు అంటే, నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి యువతకి క్రికెట్ ఆడిపిస్తున్నానని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు నువ్వు మంచి పని చేస్తున్నావు అని ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేశారు. ఈ గ్రామం నుంచి కూడా ఇంకా స్పోర్ట్స్కి ఏది కావాలన్నా కానీ మా అన్న కానీ నేను కానీ ఇంకా ముందుండి నడిపిస్తాం. యువతకు ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి తప్పుదారి పోకుండా చూసుకునే బాధ్యత కూడా మేము వహిస్తామని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. మీ సేవలు ఎప్పుడు ఉండాలని, మీరు కూడా నిండు నీరేళ్ళు సుఖ సంతోషాలతో సకల సంపదతో అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా పోచారం గ్రామ యువత తరపున, క్రీడాకారుల తరపున ప్రత్యేకమైన నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా నీ జన్మదిన సందర్భంగా ఇంత మంచిగా ఈ క్రీడను ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా నువ్వు ఒక విలేజ్కి ఒక మోడల్గా నిలుస్తున్నావు. ఎందుకంటే చాలామంది బర్త్డేలు అంటే ఎక్కడెక్కడ కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి, అది ఎక్కడ కాకుండా పిల్లలని పక్కదారి పట్టేయకుండా ఒక నడువులో పెడుతున్నందుకు మరొకసారి నిజంగా కూడా నీకు ధన్యవాదాలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పంచితే 2 పెరుగుతాయి. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఒకటి విద్య, ఇంకొకటి క్రీడ. ఈ 2 పెరుగుతాయి. క్రీడ ఆడుతుంటే కోచ్ నేర్పిస్తే పెరుగుతుంది, విద్య కూడా అంతే. గురువు ఉపాధ్యాయులు ఎంత మంచిగా మనది అండర్స్టాండింగ్లో పెడితే మనం అంత మంచిగా పెరుగుతాం. కాబట్టి డబ్బు ఈరోజు ఉంటుంది పోతుంది, కానీ ఈరోజు నిజంగా కూడా ఈ క్రీడని గ్రామానికి అందజేసినందుకు కూడా మా నరసింహకాకు కూడా నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజైనా చిన్నతనంలో ఆయన ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ ఆడొచ్చింది. కాబట్టి ఆ రోజు ఎవ్వరు సహకారం లేకుండా ఆయన సొంత శాయశక్తులతోటి ఎదిగి ఎన్ని బాధలు పడాడో తెలిసి ఈరోజు అరే నేను కూడా పిల్లలకు ముందుంటాను వచ్చి ఒక కబడ్డీ క్రీడాకారుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా కబడ్డీ, క్రికెట్ ఈ 2 మా గ్రామంలో ఉన్న యువతులు చాలా బాగా ఆడతారు. నిజంగా కూడా ఇన్నిసార్లు ఆడినా కానీ మనోళ్ళు ఎక్కడ ఆడలేకపోతారు. నిజంగా కూడా నెక్స్ట్ మండల లెవెల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నిజంగా కూడా ఆ భగవంతుడు అన్ని విధాలు సహకరిస్తే మనం కూడా నెక్స్ట్ ఏదో ఒక టైంలో మనం కూడా మండల లెవెల్ కూడా ప్రిపేర్ కావాలని